మన ఛానల్‌లోని ఇంకొక కొత్త ఆనవాయితీని మొదలుపెట్టాను. ఏదైనా సీరీస్ కానీ, మూవీ కానీ వస్తే వాటికి సంబంధించిన టాప్ 10 ఫ్యాక్ట్స్ గురించి ఈసారి నుంచి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. సో, 'లయన్ కింగ్' మూవీ వస్తుంది కాబట్టి ఈ వీడియోలోని 'లయన్ కింగ్' మూవీకి సంబంధించిన టాప్ 10 ఫ్యాక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఫ్యాక్ట్స్ తెలుసుకునే ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 1 'లయన్ కింగ్' మూవీ స్టోరీ అనుకున్నప్పుడు ఈ మూవీకి నేమ్‌గా 'కింగ్ ఆఫ్ ది జంగిల్' అని పెడదాం అనుకున్నారు. కానీ ఆ నేమ్ బాగా ల్యాగ్ ఉండడం, మూవీలోని మెయిన్ హైలైట్ అయిన లయన్ నేమ్ లేకపోవడం వల్ల చేంజ్ చేసి 'లయన్ కింగ్' అని పెట్టారు. నంబర్ 2 మూవీలోని సింబా, ముఫాసా గర్జనలు, అదర్ యానిమల్స్ అరుపులు కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. మేబీ యానిమల్స్ అరుస్తున్నప్పుడు రికార్డ్ చేసి పెట్టుంటారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ యానిమల్స్ మూవీలో ఉన్న సీన్‌కి తగ్గట్టుగా అరవవు కాబట్టి, మూవీ టీమ్ డస్ట్‌బిన్ తోటి, అదర్ ఐటెమ్స్ తోటి యానిమల్ అరుపుల్ని రీక్రియేట్ చేశారంట. డస్ట్‌బిన్‌తో చేశారంటే మామూలు విషయం గాదు. నంబర్ 3 నిజానికి సింబా, ముఫాసా అనే నేమ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్‌కి సంబంధించినవి కావు. ఆఫ్రికాలో ఉన్న జూలు అనే లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారంట. సింబా అంటే సింహం అని, రఫాకి అంటే ఫ్రెండ్ అని, పుంబా అంటే షెల్‌ఫిష్ అని మీనింగ్ అయితే వస్తాయంట. ఇలా ప్రతి నేమ్‌కి కూడా ఒక మీనింగ్ అయితే ఉంది. నంబర్ 4 ఒరిజినల్ 'లయన్ కింగ్' మూవీకి 'హాన్స్ జిమ్మర్' గారు మ్యూజిక్ ఇచ్చారు. నిజానికి ఈ మూవీని మ్యూజిక్ తోటే లేపారని జెప్పొచ్చు. మ్యూజిక్ వల్లే ఈ మూవీ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది. ఈయన మొదట ఈ మూవీని చేయకూడదని జెప్పి నో జెప్పేసారంట. కానీ స్టోరీ నేరేషన్ విన్న తర్వాత, ఆ స్టోరీ వింటున్నప్పుడు తన కూతురుతో తనకుండే బాండింగ్ గుర్తొచ్చిందంట. సో, మూవీ స్టోరీకి బాగా కనెక్ట్ అయ్యి నెక్స్ట్ లెవెల్ ఔట్‌పుట్ అయితే ఇచ్చారు. నంబర్ 5 మీకు తెలిసే ఉంటుంది. ఈ 'లయన్ కింగ్' మూవీదంతా షూట్ చేయకుండా డిజిటల్‌గానే క్రియేట్ చేశారు. కానీ ఈ ఒక్క షాట్‌ని మాత్రమే కెమెరాతో షూట్ చేశారంట. నంబర్ 6 'లయన్ కింగ్' మూవీలో సింబా క్యారెక్టర్ నెక్స్ట్ కింగ్ అన్నట్టు రాజ్యాన్ని పరిపాలించగల సత్తా ఉన్నోడే అన్నట్టు చూపించారు. కానీ మొదట స్టోరీ అనుకున్నప్పుడు సింబా క్యారెక్టర్‌ని దేనిపైన ఇంట్రెస్ట్ లేనట్టు లేజీగా చూపిద్దామని అనుకున్నారంట. నంబర్ 7 మన ఇండియాలో వచ్చిన చాలా అంటే చాలా మూవీస్‌కి మెయిన్ ఇన్‌స్పిరేషన్ అంటే అది 'లయన్ కింగ్' మూవీయే. డిజ్నీ వాడు 'లయన్ కింగ్' స్టోరీని ఎలా వాడాడో కానీ, మన తెలుగు డైరెక్టర్స్, మన ఇండియన్ డైరెక్టర్స్ అయితే ఈ స్టోరీని మామూలుగా యూజ్ చేసుకోలేదు. అటు తిప్పి, ఇటు తిప్పి, చెప్పిందే చెప్పి మామూలుగా రుద్దలేదు ఈ స్టోరీనైతే. తెలిసే ఉంటది గదా! తండ్రి చచ్చిపోవడం, కొడుకొచ్చి రివెంజ్ తీర్చుకోవడం. ఇలాంటి స్టోరీస్‌ని మనం ఇప్పటికి చాలా జూసుంటాం. వెతకాలే కానీ కొన్ని వందల సినిమాలు దొరుకుతాయి. వాటన్నిటికి కూడా ఇన్‌స్పిరేషన్ ఈ 'లయన్ కింగ్' మూవీనే. ఈ 'లయన్ కింగ్' మూవీని బాగా వాడేసిన మూవీ అంటే అది 'బాహుబలి'. స్క్రీన్ ప్లేలో బాగా చేంజున్న స్టోరీ కానీ, క్యారెక్టర్స్ కానీ, ట్విస్ట్‌లు కానీ, ఆ షాట్స్ కూడా చాలా అంటే చాలా సిమిలర్‌గా ఉంటాయి. నంబర్ 8 ఫస్ట్ ఒరిజినల్ 'లయన్ కింగ్' మూవీ 1994లో వచ్చింది. ఈ మూవీ మొత్తాన్ని కూడా హ్యాండ్ తోటే డ్రా చేశారు. మూవీ మొత్తాన్ని జస్ట్ హ్యాండ్‌తో డ్రా చేశారంట. మ్యాటర్ ఏంటంటే హ్యాండ్‌తో డ్రా చేసిన మూవీస్‌లోని హైయెస్ట్ గ్రాసర్ ఇప్పటికి కూడా ఈ మూవీయే ఉంది. ఈ మూవీని కొట్టే మూవీ ఇంకా రాలేదు. మేబీ రాకపోవచ్చు. నంబర్ 9 'లయన్ కింగ్' మూవీ కోసం మూవీ టీమ్ చాలా రీసెర్చ్ చేసింది. ఒక సింహం ఎలా వేటాడుతుంది? ఎలా ఇంకొక సింహంతో ఫైట్ చేస్తుంది? ఫుడ్ ఎలా తింటుంది? తనకేదైనా ఇంజ్యూరీ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? ఇలా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకొని మూవీని చాలా జాగ్రత్తగా తీశారు. నంబర్ 10 'ముఫాసా' మూవీలోని ముఫాసా అడాప్టెడ్ సన్ అని చెప్పి చూపిస్తున్నారు. కానీ బుక్స్‌లో అయితే ముఫాసా అడాప్టెడ్ సన్ కాదు. తను ఒరిజినల్ సన్నే. సో, ఇవి టాప్ 10 ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్‌లోని మీకు బాగా నచ్చిన ఫ్యాక్ట్ నంబర్‌ని కామెంట్ జేయండి. నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి, మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి.